హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఈ జొన్నలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఈ జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1 కప్పు దాకా జొన్నలు తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసి క్లీన్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు దాకా అటుకులు తీసుకున్నాను. వీటిని 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న జొన్నలను వేసుకుంటున్నాను. తర్వాత అటుకులు వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 6 నుంచి 7 గంటల వరకు పిండిని పులవనివ్వాలి. 7 గంటల తర్వాత పిండి ఇలా బాగా పొంగుతుంది. చూసారు కదా, బాగా పొంగింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇది బాగా వేగిపోయాక దీన్ని పిండిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ మీడియం సైజులో దోశలు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు కాలనివ్వాలి. అంతే అండి, జొన్న బన్ దోశలు రెడీ అయిపోయాయి. ఎప్పుడూ బియ్యంతో కాకుండా ఇలా ఒకసారి జొన్నలతో ట్రై చేయండి. ఇవి హెల్త్కి మంచిది అండ్ టేస్టీగాను కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. And thanks for watching.